హిందూ మతంలో అనేక శాస్త్రాలు పురాణాలు ఉన్నాయి. వాటిలో గరుడ పురాణం ప్రత్యేక స్థానం పొందింది. ఈ పురాణం ముఖ్యంగా మరణం తర్వాత జరిగే విషయాలను, మరణానికి ముందు వ్యక్తికి కనిపించే సంకేతాలను వివరంగా వివరిస్తుంది. గరుడ పురాణంలో గరుడు, విష్ణువు మధ్య సంభాషణలుంటాయి. అందులో మరణానంతరం జీవితం, ఆత్మ తరగింపు వంటి విషయాలు చెప్పబడతాయి. హిందూ మతంలో 18 మహాపురాణాలున్నాయి. వాటిలో గరుడ పురాణం ఒకటి. ఇందులో 19,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణం విష్ణువుకు అంకితం చేయబడింది కాబట్టి దీనికి మహాపురాణ హోదా ఇవ్వబడింది. గరుడ పురాణం చదవడం ద్వారా మరణించిన వ్యక్తి ఆత్మకు మోక్షం లభిస్తుందని, అతని కుటుంబ సభ్యులకు ఆధ్యాత్మిక శాంతి లభిస్తుందనే విశ్వాసం ఉంది. దీంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం కూడా పొందవచ్చు. ఈ పురాణంలో వ్యక్తి మరణానికి ముందు కనిపించే సంకేతాల గురించి వివరణ ఇచ్చారు. గరుడ పురాణం ప్రకారం మరణానికి కొంత సమయం ముందు వ్యక్తి తన పూర్వీకులను చూస్తాడు. ఈ దర్శనం వ్యక్తి మరణ సమీపంలో ఉందని సూచిస్తారు. పూర్వీకులను చూడడం ఒక ప్రత్యేక సంకేతంగా చెప్పబడింది. ఇది మరణం దగ్గరలో ఉన్నట్టు తెలియజేస్తుంది. మరణానికి ముందు మరో ముఖ్యమైన సంకేతం వ్యక్తి తన నీడను చూడకపోవడం. గరుడ పురాణం ప్రకారం వ్యక్తి నీరు, నూనె, నెయ్యి, అద్దంలో తన నీడను చూడడు. ఈ మరణం సమీపంలో ఉన్న సంకేతం. ఈ దృశ్యం వ్యక్తి చివరి సమయం దగ్గరగా ఉన్నప్పుడు కనిపిస్తుంది. మరణ సమయం దగ్గరగా ఉన్నప్పుడు వ్యక్తి ఒక మర్మద్వారం కనిపిస్తుంది. ఈ ద్వారం నుండి వెలువడే తెల్లని కాంతి కిరణాలు మరణం సమీపంలో ఉందని సూచిస్తాయి. ఇది ఒక రహస్య ద్వారం అని గరుడ పురాణం చెప్తుంది. గరుడ పురాణంలో చెప్పబడిన మరో ముఖ్యమైన విషయం యమదూత దర్శనం. వ్యక్తి మరణానికి కొంత సమయం ముందు యమదూతలను కూడా చూస్తాడు. యమదూతలను చూడడం ద్వారా మరణానికి కేవలం కొన్ని క్షణాలే మిగిలి ఉన్నట్లు తెలుస్తుంది. మరణం తర్వాత గరుడ పురాణాన్ని 13 రోజుల పాటు పఠిస్తారు. దీనివల్ల ఆత్మమోక్షం పొందుతుందని, మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆధ్యాత్మిక శాంతి కలుగుతుందని విశ్వాసం. ఇది పఠించేటప్పుడు నియమాలు పాటించడం చాలా ముఖ్యం. గరుడ పురాణాన్ని పఠించేటప్పుడు శుభ్రమైన బట్టలు ధరించడం, శ్రద్ధతో పఠించడం ముఖ్యం. ఇంట్లో గరుడ పురాణం ఉంచకూడదు. పారాయణం చేసేటప్పుడు ఎవరి గురించి కూడా చెడు ఆలోచన చేయకూడదు.